పరిపాలనపై ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల ట్రాన్స్ఫర్ తర్వాత తొలిసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న సచివాలయం వేదికగా ఉదయం 9 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్లో మొత్తం 9 అంశాలపై చర్చించి ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో చర్చించేందుకు భారీ ఎజెండాను ఫిక్స్ చేసింది రేవంత్ సర్కార్. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో ప్రభుత్వం ఎన్నో లక్ష్యాలున్నాయి. వీటిలో ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగుణ పరిస్థితి, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాలను ఈ కాన్ఫరెన్స్లో చర్చించి అధికారులకు ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 గ్యారెంటీలపై లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఇంద్రమేళ్ల పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మిగతా పథకాలను అమలు చేసేందుకు చేయాల్సిన కార్యాచరణను అధికారులకు సూచించనుంది. దీంతో పాటు ధరణిలో ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో స్పెషల్ డ్రైవ్ ద్వారా సగానికి పైగా క్లియర్ చేశారు. ఇక మిగతా వాటికి ఉన్న అడ్డంకులు, వాటిని అధిగమించడంపై ఈ కాన్ఫరెన్స్లో చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ధరణిని మార్చి ఆ స్థానంలో కొత్త ROR చట్టాన్ని రేవంత్ సర్కార్ తీసుకురానుంది. ఇక తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చాలనే టార్గెట్తో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాల కట్టడిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాదు మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో డ్రగ్స్ కట్టడిపై కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాట వినపడకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా శక్తి తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో చర్చించనున్నారు.